కష్టపడి పనిచేస్తే ఎక్కడైనా జీవించే శక్తితో పాటు 10 మందికి కడుపు నిండా భోజనం పెట్టే భాగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరు ఎంపీటీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలకు మండలంలోని 701 టీంలను కట్టపారలు తట్టలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేదలకు పనులు కల్పించి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే అప్పటి మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందని అన్నారు. దేశంలో కోట్ల మంది పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం జాతీయ ఉపాధి హామీ పథకం అని ఆయన కొనియాడారు. పేదలకు పనులకు కల్పించి కష్టాలు తీర్చాలనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ ఉందని పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ పథకం ఇవాళ దేశవ్యాప్తంగా మరి లక్షలాది కోట్లాది మంది పేదల కడుపులు నింపుతున్నటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంత అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపుతూ సంతోషంగా ఆరోగ్యంగా బతకడానికి దారి చూపినటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం. అటువంటి పథకం మరి ఇవాళ ఇటు పెనుపాక నియోజకవర్గంలో కూడా వేలాది మంది పేద కూలీలు మరి పనిచేసి గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో కూలీ చేసి ఆదాయం పొందుతూ ఆర్థికంగా మరి నిలబడుతూ కుటుంబాలని పోషించుకునే సందర్భం మరి ఈ పథకం కల్పించింది. ఈ రోజున పెనుపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో ఈ 100 రోజులు పనిచేసేటటువంటి కూలీలకు మొత్తం దాదాపు 701 టీములకు 3505 మందికి సంబంధించినటువంటి అందరికి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలందరికీ కూడా ఇవాళ వాళ్ళు పని చేసుకోవడానికి గడ్డపార, అదేవిధంగా గడ్డపార, తట్టాలు, పార ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అవన్నీ కూడా మరి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేస్తున్నటువంటి కూలీలందరూ కూడా మంచిగా పనులు చేసి మరి గరిష్ట ఆదాయం కూలీ చేస్తే 307 రూపాయలు వస్తూ ఉంది. దానికి తగ్గకుండా మంచిగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మేటు కానీ మరి అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ కానీ కొలతల ప్రకారం మీకు ఇచ్చే కొలతల్ని ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు పూర్తి చేస్తూ ఆ గరిష్టంగా వచ్చే ఆదాయాన్ని ప్రతి పేద కుటుంబం ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొంది కడుపు నిండా 3 పూటల భోజనం చేసేటటువంటి అవకాశం ఈ పథకంలో దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరి జాబ్ కార్డు పొందినటువంటి ప్రతి ఒక్కరు